దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజున బలారాధన కార్యక్రమం ఉంది కదా. మరి ఎంతమంది బలారాధన కార్యక్రమానికి సిద్ధపడ్డారు? ఎంతమంది బలారాధన కార్యక్రమానికి సిద్ధపడ్డారు? వెరీ గుడ్. అందరూ తీసుకుని ఉన్నారు కదా, మంచిది. మరి దేవుని యొక్క సన్నిధానంలో కొద్ది నిమిషాలు వాక్య భాగం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మొదటి ఉత్తరము 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, ఆయన పాత్రలోనిది తాగును, వారు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ సన్నిధానములో ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి ఘనమైనటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ దాసుడు కుమారుడైనటువంటి నాయన ప్రభువా, ఈ దాసుడి యొక్క ప్రయాసములను వ్యర్థము కాకుండానట్లుగా ఈ సంఘాన్ని బలపరచబడుతూ స్థిరపరచబడుతూ ప్రభువా, ఆత్మను నింపుతూ ఆత్మాభిషేక్తుగా మా మధ్యనున్నందుకని కొందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ సంధానంలో ప్రభువా, నీ దాసుని నిధుల మధ్య నడిపించిన విధానాన్ని బట్టి మీకు కొందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి. నీ కృపకల హస్తం కింద భద్రపరచండి. నీ దాసుని నన్ను మీ స్వచోటును మరుగుపరుచుకొని నా యొక్క ముఖ దర్శనముద్ర ఆత్మస్వరూపుడా నాయన నీ బలారాధనకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని నా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తును వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిస్మము తీసుకొని ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును పంచుకుంటున్నటువంటి మనందరితో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అపోస్తలుల భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చక్కగా స్పష్టంగా అంటున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యొగును అని మాట్లాడుతున్నాడు. ఎందుకని మాటలు మాట్లాడాడు అనేది ముందుగా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకని అపరాధులు అవుతారని మాట్లాడుతున్నాడు, ఎందుకని ఆ దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి వెళ్ళాగా. మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి చూడండి, లాస్ట్ ఇయర్లో కరోనాకు ముందు ఆన్లైన్లు ఎక్కడికక్కడ ఆన్లైన్లు పెట్టి ఆన్లైన్లు అంతా ఉదయం నుంచి నైట్ వరకు ఉపవాసం ఉంచి మరి ఆన్లైన్ ప్రేయర్లో బలారాధన ఇచ్చేవాడు. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అన్నీ మారిపోయి అన్ని ఆదివారమే జరిగించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ రోజున 2 చోట్లకి మరి తమ్ముడిని పంపించి అక్కడ ఆరాధన జరుపుకున్నా, నేను ఇక్కడ బలారాధన ఇవ్వాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. బిడ్డలుగా ఏదేమైనా ఇది దేవుని చిత్తమే. రోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో మనకంత వాక్యం తెలుసు. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన నమ్ముకున్నాము, మారు మనసు పొందుకున్నాము, రక్షణ కలిగి ఉన్నాము, బాప్తిస్మం తీసుకున్నాము. ప్రతి నెల కూడా ఈ రీతిగా ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరమును అనేటటువంటి రొట్టెను, ఆయన రక్తం అనేటటువంటి ద్రాక్ష రసమును మనం తీసుకుంటున్నాం. ఆయన తీసుకున్నప్పుడల్లా ఆయన అంటున్నాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటను బట్టి ఈ రోజున కొన్ని మాటలు బాప్తిస్మం తీసుకొని ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకుంటున్నటువంటి వారందరూ ఏ రీతి కలిగి ఉండాలి అనేది రోజు మనం కొద్ది నిమిషాలు మన వాక్యం తెలుగుగా తెలుసుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును అని మాట్లాడుతున్నాడు. ఎందుకని అయోగ్యముగా అన్నాడు? అయోగ్యం అంటే
కదా. అంటే ఏ విధముగానైనాను దేవుడు చెప్తున్నటువంటి ఏ విధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి మీకు చెప్పబోతున్నటువంటి మాటలను బట్టి అది నేనైనప్పటికీ సావుకురాళ్ళుగైనా లేదా సంఘ బిడ్డైనా ఇదంతా కూడా ఇక్కడ మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే, నువ్వు పాస్టర్ గారివి బిషప్వి అని చెప్పి నాకు కుర్చీ చేయరు, నీకు కుర్చీ చేయరు, అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? యేసుని భజన చేయడమే. ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, నేను బిషప్ని, నేను రెవరెండ్ని, నేను ప్రెసిడెంట్ని, నేను అది ఇది అని చెప్పుకుంటానికి అడిగి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు. కానీ మనం అనుకుంటాం కదా ఎక్కడున్నంత వరకు కూడా, అరే ఇప్పుడు ఎక్కడున్న లోకంలో ఉన్నంత వరకు కూడా నువ్వేం పెద్ద ప్రత్యేకించబడినటువంటి వాడు ఏం కాదు అబ్బాయి. ఎక్కడైతే దేవుడి వాక్యాన్ని బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారు మాత్రమే యోగ్యులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకని అంటున్నాడు. కాబట్టి బిడ్డలారా చూద్దాం, అదే 11వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము దానికన్నా ముందు 16వ వచనము చూడండి. 16వ వచనం అయోగ్యముగా అనేటటువంటి పదాన్ని బట్టి ఇక్కడ అంటున్నటువంటి మాటను బట్టి అపరాధి అవుతాడంటున్నాడు. అయోగ్యముగా తీసుకుంటే ఏమవుతాం మనం? ఆయన రొట్టెను ఆయన రక్తంని మనము అయోగ్యముగా తీసుకుంటే ఏమవుతాం అంటున్నాడు. కింద అపరాధులం అవుతాం అంటున్నాడు. అపరాధములు అయోగ్యముగా తీసుకోవడం వల్ల అపరాధులం అవుతాం. ఎందుకొరకు అపరాధులం అవుతాం అనేది ఈ రోజున మనం తెలుసుకోవాలి. అందుకని ఇదే 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మనలోనైనను దేవుని సంఘములోనైనను ఇటు ఆచారము లేదని వాడు తెలుసుకున్న వాళ్ళను. ఎట్లా ఉండి తీసుకోకూడదంట? బలారాధన కాదు, సరిగ్గా చదవాలన్నమాట. ఇప్పుడు 16వ వచనంలో అది అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా తీసుకోకూడదు? కలహప్రియులుగా ఉండి బలారాధన తీసుకోకూడదు అని దానికి అర్థం ఏంటంటే, నువ్వు ఎదుటి వాడితో సమాధాన పడితేనే బలారాధన తీసుకోవాలి. అది పాస్టర్ గారు అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు. సమాధానం లేకుండా సంకలు కొట్టుకుంటే కుదరదు ఇక్కడ దేవుని సంఘంలో కదా. అది నేనైనప్పటికీ కూడా, అమ్మగారు అయినప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఆయన అంటున్నటువంటి మాటను బట్టి ఏమిటంటే, ఎవడైనను అన్నాడా? మీ విశ్వాసులైన మీరైనను అన్నాడా? అందరం కలిపినట్టే కదా, కలిపాడా లేదా? అందుకని అంటున్నాడు, ఎవరైనను కలహప్రియుడిగా ఉండిన కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను. మాలో ఆయనను అంటే ఎవరు రాస్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎవరు? ఒక సేవకుడు. అంటే ముందుగా నన్ను నేను చూసుకోవాలి, సేవకుడైన నన్ను నేను చూసుకోవాలి. మొట్టమొదటిగా నేను కలహప్రియుడిగా ఉన్నప్పుడు నేను ఆ బల్లారాధన ఇవ్వడానికి కానీ, ఆ బల్లారాధన పుచ్చుకోవడానికి కానీ నాకు అర్హత లేదు అని మాట్లాడుతున్నాడు. రెండోది అంటున్నాడు కదా, సంఘములోనైనను ఇటు ఆచారము లేదని వాడు తెలుసుకున్న వాళ్ళను. ఏంటంట? ఇది ఆచారము కాదు, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే శిక్ష ఏమిటి? మరణమే. మరణం ఎలా వస్తుందయ్యా అంటే, నరకము అంటే ఆయన యొక్క ఉగ్రత ద్వారా వస్తుంది. అంటే ముందుగా ఏమైనా వస్తుంది? రోగాలు వస్తాయి కదా, లేదంటే ఆపదలు కలుగుతూ ఉంటాయి, ఏ ఒక్క సమస్య వస్తూ ఉంటుంది. బిడ్డలారా ఆలోచన చేయండి. మనకి ఏదన్నా కలిగినప్పుడు వెంటనే దేవుని యొక్క సన్నిధానంలో అపరాధము చేశానేమో, అయోగ్యముగా నేను బలారాధనలో చేపెట్టానేమో, దానివల్ల నేను అపరాధం చేశానేమో, తప్పు చేశానేమో, దేవుడి శిక్ష నాకు వేసాడని మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకని మొట్టమొదటికి ఇది పాయింట్ రాసుకోండి. ఏం రాసుకోవాలి? ఇదో పాయింట్. బల్లారాధన తీసుకున్నప్పుడు మీరు అందరూ కూడా ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. అది సేవకుడైనా విశ్వాసి అయినా కానీ ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి, ఏకకంఠంతో చెప్పండి, ఎలా ఉండాలి? బిడ్డలారా అందుకని దేవుడు మరో చోట అంటున్నాడు కదా, ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు కదా, మీ కోపము తెల్లవారుజామున సూర్యోదయం ఉదయించే సమయానికల్లా నీ కోపం ఉండకూడదు, సమాధాన పడిపోవాలి. అలాంటి వారే యోగ్యత కలిగినటువంటి వారు.
అలాంటి వారే ఆయన రాజ్యానికి వెళ్ళేటటువంటి వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొట్టమొదటిది. రెండోది చూద్దాము. అదే 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. 11వ అధ్యాయం 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఏమంటున్నాడు? ఏమంటున్నాయంట? సంఘంలో ఏమంటున్నాయంట? ఏమంటున్నాయి? కక్షలు ఉంటున్నాయంట. కక్షలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏలిబాబు చెప్పాడు అనుకోండి, మన కొంతమందికి నచ్చదు కదా. క్రాంతి గారు చెప్పారని కొంతమందికి నచ్చదు. అమ్మగారు చెప్పారనుకోండి కొంతమందికి నచ్చదు. అంటే ఏంటిది? ఇప్పుడు వాక్యం మీద ఆధారపడుతున్నారు, మనిషి మీద ఆధారపడుతున్నారా? దేవుడు మాట్లాడేది ఒక్కలే. ఎవరు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడు. నిలబడేది మానవులు మాత్రమే. ఇక్కడ బిషపులను కాదు, రెవరెండ్లు కాదు, సీనియర్లు కాదు, జూనియర్లు కాదు. నిలబడేది మనిషి మాత్రమే. మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మితే దేవుడు స్తోత్రం చెల్లిత. హల్లెలూయా. జూనియర్లు సీనియర్లు కాదు ఇక్కడ. అక్కడ అందరూ ఏకరీతిగానే అందరికి ఏకచేతమేమో మాత్రమే ఉంటుంది. బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి దేవుడి యొక్క సంతానంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ 18వ వచనం మొదటి సంగతి ఏమనగా, అంటే మొట్టమొదటి సంఘములో ఉన్నటువంటి విధానం ఏమిటి? నేను చూసిన విధానం ఏంటో తెలుసా? సంఘములో ఏం కలిగి ఉన్నాము? కక్షలు కలిగి ఉన్నామంట. పాడుతుంటే పక్కన వాళ్ళు ముక్కుతూ ఉంటారు. అప్పుడు మా సమ్ములో పాడింది, ఈ పాటలు మేము పాడలేమా? దీర్ఘాలు తెస్తా ఉంటారు. నువ్వు ఎట్లకు పాడలేవు, పాడేవాళ్ళు చూసి ఏడుస్తూ ఉంటావు కదా. నువ్వు ఎట్లకు ఏదో పని చేయలేవు, చేసేవాళ్ళు బట్టి నా ఎప్పుడు చూడు ఏలీ బాబు ఆడకే ఎత్తాడు. మేము కనబడమనుకోండి ఏలీ బాబుకి ముద్దులు తిప్పుతూ ఉంటారు. మీ దగ్గర అట్లా లేరని నేను అనుకుంటున్నా. అంటే ఉదాహరణ బాబుని చూపిస్తున్నా. మీరందరూ కూడా విశ్వాసం జీవితంలో ఉన్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయని బిడ్డలారా, బలారాధన తీసుకునేటప్పుడు ఆయన శరీరం ఆయన రక్తం తీసుకునేటప్పుడు మనం అయోగ్యంగా తీసుకోకూడదు. అయోగ్యంగా తీసుకుంటే గనక అపరాధులం అవుతామని దేవుడు సెలవిస్తున్నాడు. బిడ్డలారా, అపరాధం అనగా పాపం చేస్తున్న వారం అవుతాము. కాబట్టి ఆ నిందలు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆ పాపములు చేసి ఆ నిందలు కలిగి ఉండి అపచారములు కలిగి ఉండి మనం తీసుకుంటే అది భయంకరమైన పాపముగా పరిగణిస్తాడు దేవుడు. ఒకటే శిక్ష, నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. దేవుని స్తోత్రం. వీలైనంత వరకు సమాధాన పడండి బిడ్డలారా, వీలైనంత వరకు సమాధాన పడండి. ఒకవేళ వాళ్ళు మీ మాట వినలేదు, మిమ్మల్ని అందించలేదు, క్షమించలేదు అని మీకు తెలిసినప్పుడు దేవునికి అప్పచెప్పేయండి. మీరేమీ మాట్లాడకండి. అంతే, అవసరమే లేదు. 1-2 సార్లు ఇంటికి వెళ్ళడం, మన వంతుక మందికి తప్పు లేకుండా వారితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలా. వారు వినలేదా? దేవా, నేనైతే వెళ్ళాను, నువ్వు చూచావు, నేను సమాధాన పడ్డాను, అది నీ చిత్తము. నేనైతే అవునని కానీ కాదని కానీ నేను చెప్పజాలనయ్యా, నీ చిత్తం మీకు అంతే అయిపోయింది కదా. మన లెక్క మనం చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నామా లేదా? వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి మన కాళ్ళ దగ్గరికి వచ్చారని వాళ్ళు బిల్డప్ ఇచ్చినంత మాత్రాన ఆ నిజ దేవుడికి తెలుసు కదా. కాబట్టి మనందరము కూడా బలారాధన ఉండేటప్పుడు ఈ మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ఉండాలంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? కక్షలు ఉండకూడదని మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, మూడవది కూడా చూద్దాము. చూడండి, మూడవది చూద్దాం. మూడవది 28వ వచనాన్ని చూద్దాం. 28వ వచనం, 29వ వచనం రెండో చూద్దాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. చాలండి. ఏంటంటండి? అపరాధముతో గనక అయోగ్యము కనుక మనం తీసుకుంటే ఏం కలుగుద్దంట? శిక్ష కలుగుద్ది. మనల్ని ఎవరు చూశారులే, మనం చేసేది ఎవరు చూశారులే, మనం చెప్పిందే కరెక్ట్లే అనుకుని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? మనస్సులో ఉన్నటువంటి ఆ క్రియలు మనస్సులోనే పెట్టుకుని ఏం చేస్తారు తెలుసు? చక్కగా బలారాధనలో చేపెట్టేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అది పాపము, అది అపరాధం అని దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా,
ఆలోచన చేయండి. ఒకవేళ తెలిసి తెలియక ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఇప్పటి వరకు నువ్వు పట్టుకున్నావేమో, ఇప్పుడైనా కానీ దేవుణ్ణి క్షమించమని మనం అడగాల. దేవా, అప్పుడు ఇప్పటి వరకు నాకు తెలియదు తండ్రి, తెలిసి తెలియక నేను ప్రభు అపరాధము చేశాను తండ్రి, దయతో నన్ను క్షమించమంటే ఆయన జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు కాబట్టి ఆ తప్పును సరిచేసి ఆయన మార్గంలో ఆయన నడిపించుకును గాక. అలాగే 23వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 23వ వచనాన్ని, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపడ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడు అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలోనిది ఆ పాత్రలోనిది ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఏమంటున్నాడు? ఆయన మరణ వార్తను ప్రచురించాలంట. మూడవది ఇది ఏంటిదండి? మూడవది ఏం చేయాలంటున్నాడు? మూడవదా నాలుగోదా? అంతేనా? నాలుగవది శిక్ష ఉంటుంది కదా. మూడోది ఇదేంటిదంట? నాలుగోది ఏం చేయాలి? నాలుగోది ఎవరి మరణ వార్తను, ఎవరి కోసం మరణించాడు ఆయన, ఏం చేశారు ఆయన్ని కదా, ఆయన యొక్క రక్తదారుల గురించి మనం వివరించగలగాల. ఆయన శరీరం ఎలా దున్నబడిందో మనం వివరించగలగాలి. ఆయనంత ప్రయాసపడ్డాడో మన పాపముల కొరకు వివరించగలగాలి బిడ్డలారా. అందుకని అంటున్నాడు, నశించిపోతున్న వారిని చుట్టుపక్కల అనేకులు ఉన్నారు, వారికి నా యొక్క మరణ వార్తను ప్రచురిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒక మాట అంటాను బిడ్డలారా, సంఘాన్ని బలపరచవలసిన బాధ్యత ఎవరిది? సంఘాన్ని బలపరిచి విస్తరింపజేయవలసిన బాధ్యత ఎవరిది? పాస్టర్ గారిదా? విశ్వాసులదా? ఎట్లా చెప్తారు? నేను ఒక మాట అంటాను, ఏలే బాబు కాపరి, మనందరం ఎవరు? గొర్రెలం కదా. ఇప్పుడు గొర్రెలుగా అంటాయా, కాపరిగా అంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. కర్ర పట్టుకొని కాపరిగా ఉండే నడిపించేటటువంటి వాడికి అంటాడు గొర్రె పిల్లల్ని, లేదా గొర్రెలేగా అంటాయా? నిజం చెప్పండి, గొర్రెలేనా? నిజమేనా? మరి మీరు కంటున్నారా? మరొక ఆత్మను కంటున్నారా? ఆయన మరణ వార్తను మీరు ప్రచురము చేస్తున్నారా? దేవుని యొక్క మా యొక్క శ్రమను బట్టి, ఆయన మన కొరకు పొందిన గాయమును బట్టి ఆయన మరణ వార్తను మీరు ప్రచురము చేస్తున్నారా? అమ్మా, దేవుణ్ణి నమ్ముకోండి, మీ గాయములు కట్టబడతాయి. దేవుణ్ణి నమ్ముకోండి, మీకు స్వస్థత కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకోండి, అప్పుల బాధల నుంచి విడుదల కలుగుతాయి. దేవుణ్ణి నమ్ముకోండి, కుటుంబం నెమ్మది కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకోండి, కార్యం జరిగిస్తాడు. దేవుణ్ణి నమ్ముకోండి, విజయం జరుగుతుంది. దేవుణ్ణి నమ్ముకోండి, ప్రతి సమస్య నుంచి, బంధకం నుంచి, ఇరికి పందుల నుంచి, అన్నిటి నుంచి ఆయన విడుదల కలుగజేస్తాడని నువ్వు ఎప్పుడన్నా ప్రచురము చేసావా? దేవుని మందిరానికి ఒక ఆత్మను నడిపించావా? ఎప్పుడన్నా ఒక సంఘంలో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని ఎతకవలసిన బాధ్యత నీ మీద ఎప్పుడన్నా ఉన్నదన్న సత్యం నీ తెలిసిందా? ఒక గొర్రె దాటింది అనుకోండి అటువైపుకి, మన కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి? అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి నీ సంగతి ఏంటి? ఎందుకు వెళ్ళావు? రా, మన కాపరి అక్కడ ఉన్నాడు అని ఆ గొర్రెలు కూడా, ఆ తప్పిపోయిన గొర్రెను కూడా ఏం చేస్తుంది? అది తీసుకొచ్చి గొర్రెలో పెట్టుద్దా లేదా? గమనించారు ఎప్పుడన్నా? మరి మన మధ్యలో ఉన్నటువంటి గొర్రెలు దాటిపోతుంటే బాధ్యతగా ఎప్పుడన్నా వెళ్ళి, గొర్రెలే కనాలి కాబట్టి దాటిపోతున్న గొర్రె ఇంటికి వెళ్ళి నువ్వు ఎప్పుడన్నా దేవుని మాటను చెప్పామా? అది ఎవరి బాధ్యత? కాపరి బాధ్యత అనుకుంటున్నాం బిడ్డలారా. కాదు, గొర్రెలే కనాలా. గొర్రెలు దాటిపోయి గొర్రెలు మరలా గుంపులోనికి చేర్చగలగాల. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. నీకేది నా ఇష్టమో నన్ను అడుగు, నేను నీకు అది అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. ముందు ఆయన మాట వినాలా మనము. నీకేది ఇష్టమో నువ్వు అడుగు నా యేసుని, తప్పకుండా నా యేసు అది నీకు ఇచ్చును గాక. ఏం చేయాలి? నాలుగోది ఏం చేయాలా? బల్లారాధన తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి ఏం కలిగి ఉండాలా? సమాధానము కలిగి ఉండాలా. రెండోది ఏం కలిగి ఉండాలా?
కక్షలు కార్పణ్యాలు వదిలిపెట్టేయాలా. మూడోది ఏముండాలి? ఒకవేళ ఇది ఉండకపోతే ఏం చేస్తానన్నాడు? శిక్ష విధిస్తానంటున్నాడు. నాలుగోది ఏమంటున్నాడు? ఆయన మరణ వార్తను ప్రచురింపవాలి. ఇప్పుడు మేము పాటించకపోతే ఏంటయ్యా నువ్వు అనుకుంటావు కాబట్టి మధ్యలో ఇది యాడ్ చేశా. ఏది? నువ్వు మాట వినకపోయావు, నీకేం కలుగుద్ది? శిక్ష కలుగుద్ది. కాబట్టి బిడ్డలారా, మొట్టమొదటి నువ్వు సమాధాన పడాలా. రెండవది శిక్షలు కార్పణ్యాలు పగలు అన్నిటిని పక్కన పెట్టాలా. మూడవది ఆలోచన చేయని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలా? ప్రకటించాలి, ప్రకటించి తీరాలి. సేవకులు చేసే పని సేవకులు చేస్తారు. నీ విశ్వాస జీవితం నువ్వు పొందుకున్న కార్యాలను బట్టి నువ్వేం చేయాలా? నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి, అక్క బాధపడకక్క, బాధపడమని చెల్లె, నొక్కసారి మందిరంలోకి రా, నీకు నెమ్మది కలిగిన హృదయాన్ని ఇస్తాడు దేవుడు, ప్రశాంతత కలిగిన జీవితాన్ని ఇస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ బిడ్డను మారుస్తాడు. నా మీద నమ్మకం ఉంచి ఒక్క 7 వారాల ఆరాధనకు రా. నీ కుటుంబంలో మార్పు చెందకపోతే నన్ను అడుగని నేను నోడితే ఎప్పుడన్నా చెప్పావా? చెప్పగలిగామా? మనం ఎన్నో కార్యాలు పొందుకుంటున్నాము కదా, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటున్నాం, స్వస్థత కార్యాలు పొందుకుంటున్నాం. ఎన్నో ప్రమాదాల నుంచి నా యేసు నిన్ను విడుదల కలిగి చేస్తున్నాడు. కానీ నువ్వు ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా బిడ్డ? ఒకసారి ఆలోచన చేద్దాం బిడ్డలారా. అందుకనే అంటున్నాడు. మరొకటి కూడా చూడండి. దేవుని యొక్క సన్నిధానంలో కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. ఒకసారి ఆ మాట చూపించి మళ్ళీ అంశ భాగంలోనికి వస్తాను. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం ఆయనకు లోబడే వారిగా ఉంటే మన దుఃఖ స్థితిని చూచి నువ్వు ఆగిపోతామేమో, కానీ నా యేసు ఆగడండి. నువ్వు దేని స్థితిలో ఉన్నప్పుడు నా యేసు నిన్నేం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. నీ కన్నీరును తుడుస్తానంటున్నాడు. నీ వేదన స్థితిని మారుస్తానంటున్నాడు. నీ బలహీన స్థితిని మారుస్తానంటున్నాడు. నిన్ను బలపరచువాడు నేనేనంటున్నాడు. నీ కన్నీరును తుడుచువాడు నేనేనంటున్నాడు. నిన్ను కౌగిలించుకున్నవాడు నేనేనంటున్నాడు. అయితే ఇవన్నిటిని బట్టి నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటో తెలుసా? మాటకు లోబడి ఉండాలా. మాటకు లోబడి ఉండాలా. తప్పకుండా నా యేసు నిన్ను కనికర సంపూర్ణుడై ఉన్నాడు కాబట్టి తప్పకుండా నిన్ను కరుణించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు దేని దిశలో మనుషులందరూ నువ్వు త్రోసివేయవచ్చు, మనుషులందరూ నిన్ను వెలివేయవచ్చు. నీ దగ్గర ఏం మిగిలేదేక, నీ మొత్తం కోల్పోయావు. నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, కానీ నీ పక్కన ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? నా యేసయ్య నీ పక్కన నిలబడి ఉన్నాడు. ఒక్కసారి యేసయ్యా అని మనస్ఫూర్తిగా నువ్వు పిలిస్తే నీ దేన స్థితిని బట్టి ఆయన ఒక్కసారి 2 చేతులు చాచి ఆయన కౌగిల్లో నేను తీసుకుంటాడు. ఎంత ధన్యత, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆయనే తండ్రిగా నిన్ను 2 చేతులు చాస్తుంటే ఇంక నీకేం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? ఇలా ఒక మనుషులు ఏమంటారు తెలుసా? నీ దగ్గర అన్నీ కలిగి ఉన్నప్పుడు నిన్ను మామూలుగా పొగడరు, అంతే. మామూలుగా పొగడరక ఆకాశానికి ఎత్తేస్తారు. ఒక్కసారి కనుక వాళ్ళని ఏదన్నా చిన్న చూపు చూసామనుకోండి, ఎక్కడ పెడతారు? నేను కింద పెడితే పర్లా, పాతాళంలోకి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు నువ్వు ఒక మాట అనుకో, ఏమని తెలుసా? నువ్వెంత తొక్కితే నా యేసయ్య అంతగా ఉవ్వెత్తున నన్ను మొక్కగా లేవనెత్తుతాడు. అది వృక్షముగా లేవనెత్తుతాడు. అదే వృక్షము కింద నిన్ను నిలబెట్టే రీతిగా నన్ను నిలబెడతాడు. దేవుడు నమ్మకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటే బిడ్డలారా, నువ్వు దేన స్థితిలో ఉన్నప్పుడు నా యేసు జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన బలారాధనను తీసుకునే టైంలో, ఆయన శరీరం, ఆయన రక్తమును తీసుకునే టైంలో ఈ నిబంధనలు కలిగి ఉండాలా. మొట్టమొదటి నువ్వు సమాధాన పడాలా. రెండోది కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, పగలు కానీ వాటిని విడిచిపెట్టాలా. మూడోది అంటున్నాడు కదా, నువ్వు దేవుని యొక్క స్వార్థను ప్రకటించమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 30వ వచనాన్ని చూద్దాం. 30 నుంచి 33వ వచనం మొదటి భాగంలోనికి వచ్చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మూల వాక్యంలోనికి వచ్చేద్దాం. 11వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు చదువుకుందాం. చదవండి. మూల వాక్యం 11వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు. అందువలనే
మీలో అనేకులు బలహీనులుగా రోగులనై ఉన్నారు. చాలండి, కంటిన్యూ అవుదాం. ఏమంటున్నాడు? ఎందుకనంట మనము అందువల్ల మీలో చాలా మంది ఎలా ఉన్నారు? దీవెనలారా. అది ఇప్పుడు అర్థమైందా? నేను ఒప్పుకోను, నాకు తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, నాకు ఆపరేషన్ జరిగింది అంటే నేను ఒప్పుకోను. ఎందుకు జరగాలి? అసలు ఎందుకు రావాలా? నీ దగ్గర ఏదన్నా తప్పు ఉంటేనే కదా మన దగ్గరికి అది వచ్చేది, అవునా కదా? అపవాదికి ఆస్కారం ఇచ్చావు అంటే మన దగ్గర ఏదో ఒక తప్పు జరిగింది. అపవాది మీద అన్నిటికీ దోషకూడదు. ఈరోజు దేవుని నామ మహిమపరిచే కన్నా దెయ్యం నామాన్ని ఎక్కువ మహిమపడుతున్నారు. ఏందమ్మా, ఏమైందమ్మా అంటే, ఏముంది గారు, నా భక్తిని చూసే గారు చూడలేకపోయింది ఆ దుష్టురాలు. ఏ దుష్టురాలు? సాతానుడంట. చూడలేకపోయింది, నా మీద ఏం చేసింది? వాడి ప్రతాపం చూపించింది. ఆడిని ఇంట్లోకి వచ్చేంతవరకు నువ్వేం చేసావు? దేవుడిని వదిలేసావు, దాంతో సంబంధం కలిగి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది? ఒక తను దండింది, ఏం పడ్డావు? హాస్పిటల్కి వెళ్ళి పడ్డావు. నా వాక్యమా దేవుని? నా మాటల దేవుని మాటల? గట్టిగా చెప్పండి, నా మాటల దేవుని మాటల. ఏమని ఉంది అక్కడ? ఒకసారి చదవండి, గట్టిగా చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. ఎందుకనంట? సమాధానం లేకుండా బలారాజులో చేపెట్టడం వల్ల, కక్షలు కలిగి చేపెట్టడం వల్ల. మూడోది ఏంటి? దేవుని స్వార్థను ప్రకటించకుండా, ఆయన మరణ వార్తను ప్రచురము చేయకుండా మనము ఈ పనులు చేయడం వల్ల మనకు అనారోగ్యాలు కలుగుతున్నాయి, బలహీనులం అవుతున్నాం మాట్లాడుతూ తర్వాత కొనసాగిద్దాం ముందుకి. ఉన్నారు చాలా మందిని నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పుకు పొందకపోదుము. ఏంటంట? ఒక్కళ్ళ విమర్శించడం కాదు, ఒక్కళ్ళు మనల్ని ఏలెత్తి చూపించడం కాదు. మొట్టమొదటి నీకు నువ్వే ఆత్మ పరిశోధన చేసుకోవాలి. నువ్వు ఎలా ఉండి తీసుకుంటున్నావు? చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏమని తెలుసా? తెల్లని బట్టలు వేసుకోవాలి. ఏం చేయాలా? తెల్లని బట్టలు వేసుకోవాలా. లోపల మాత్రం కుళ్ళు, కుషుతం, అసూయ, దేశం, పగ, కార్పణ్యం, ఓరలేంతాను ఎన్ని ఉంటాయో లోపల మాత్రం కదా. కానీ బయటికి ఏం చేస్తారు? బాధపడమాకండి, నా మాట ఎట్టుకుంటుంది. బయటికి మాత్రం పరిశుద్ధుల్లాగా తెల్లని వస్త్రాలు వేస్తారు. అబ్బో మామూలుగా ఉండదు, ఇక మచ్చ అనేది కనపడదు ఆ బట్టల మీద. లోపలంతా కుళ్ళు, కుషుద్ధమే. మనుషులు అమ్మ బైబిల్ పట్టుకొని మళ్ళీ వెళ్తున్నారు, వీళ్ళు పాస్టర్ గారు కాబోలురా అని అంటారు. ఒక్కసారి కనుక ఆ మిషన్, నిజాలు చెప్పే మిషన్ కనుక ఉంటే కనుక వీళ్ళ బతుకు బస్ స్టాండ్కి అయిపోద్ది. వీళ్ళు చేసే పనికిమాలిన పనులన్నీ వాళ్ళ పోస్టుల్లో కనబడతాయి ఇక కదా. ఆలోచన చేయండి బిడ్డ. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును పుచ్చుకుంటున్నటువంటి మనము ఈ రీతి కలిగి ఉన్నామా? ఆత్మ పరిశోధన చేసుకోవాలి. వస్త్రాలు కాదు, అవి కాదు. వస్త్రాలు అంటే మామూలు బయట వేసుకున్న వస్త్రాలు అనుకుంటున్నావు నువ్వు. ఆ వస్త్రాలు వేరే వస్త్రాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి అమ్మగారు, అయ్యగారు మరి నాకు ఒకసారి అవకాశం ఇస్తే ఆ వస్త్రాల గురించి తప్పకుండా చెప్తా. చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఈ పరిమాణ ఈ వస్త్రాలు అనుకున్నారు. ఈ వస్త్రాలు కాదు, ఆ ప్రశస్త వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవుడు కొన్ని వస్త్రాల గురించి వివరంగా చెప్పాడు. తప్పకుండా ఆ వస్త్రాల గురించి చెప్తా. చాలా మంది తెల్ల వస్త్రాలు వేసుకుని పరిశుద్ధం అని ఫీలింగ్ అయిపోతూ ఉంటారు. మామూలుగా కాదు. ఎవరన్నా వందనాలు అయ్యారు అన్నారు అనుకోండి, వందనాలు అంటూ ఉంటారు, ఒక చేయి లేపుతూ ఉంటారు, పరిమాణం చేతులు పడిపోను. వాళ్ళు ఎడ చెప్తున్నారు? వందనాలు అయ్యగారు, వందనాలు అమ్మగారు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారా? వందనాలు ఏకవచనాలు. చక్కగా వందనాలమ్మ, వందనాలయ్యా అనొచ్చుగా. లెవెల్ ఇక్కడ ఏమవుతుంది? లెవెల్ చూపిస్తే ఎవరి నామానికి అవమానం? దేవుని నామానికి అవమానం బిడలారా. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసు? 31వ వచనం అంటున్నాడు, చాలా మందిని నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు దినమందు వరకు నువ్వు ఎదురు చూడకూడదు. ఆ తీర్పు దినమందు వరకు కూడా నువ్వు ఎదురు చూడకూడదు. ఈ లోపలే నువ్వు ఆత్మ పరిశోధన నువ్వు చేసుకోగలగాలి. తర్వాత కంటిన్యూ చేద్దాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మన శిక్ష విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా,
భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండుడి. ఎలా ఉండాలంట? ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండాలంట. దేవుని దగ్గర ఒకరికొకరు సమాధానము ఉండాలి. దేవుని దగ్గర నువ్వు ఆడు కూర్చున్నావు అనుకో, నువ్వు వీడు కూర్చోకూడదు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా సంఘంలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే కూర్చోవాలి. ఎందుకంటే ఆ మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో ఎవరు ఉంటారు? సమాధానకర్త ఉంటాడు. మిమ్మల్ని సమాధానపరుస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించి ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? కనిపెట్టుకుంటూ సమాధాన పడుతూ ఉండాలి. బిడ్డలారా, కష్టం వచ్చిందని సంఘంలో ఒకరికి వెంటనే నువ్వు స్పందించగలగాలి. ఏం చేయగలగాలి? స్పందించాలి. స్పందించి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం కాదు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి. మన కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తున్నారు. ఒకరికొకరు సమాధానంతో ఉందాం, ఒకరికొకరు సమాధానపరుచుకుందాం, బలపరుచుకుందాం. ప్రార్థన విజ్ఞాపనలు ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం, సంఘాన్ని బలపరుద్దాం అనుకోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సంఘం అన్న తర్వాత మనం ఎలా ఉండాలో తెలుసు బిడ్డలారా. బాధ్యత తీసుకోవాలి. నీవు ఒక ఆత్మను రక్షించి మందిరం నడిపిస్తేనంట కొన్ని కోట్ల తోతల పరలోక రాజ్యంలో నాట్యం ఆడతాయంట. ఈ ధన్యతను మీరు కోల్పోతున్నారు. ఒక ఆత్మను నీతో పాటుగా మందిరంలో నడిపించగలగాలి. ఇప్పటికప్పుడు కనీసం వారానికి ఒక ఆత్మను కానీ పెరుగుతూ ఉండాలి. లేదు వారానికి కాకపోయినా కానీ కనీసం నెలకొన్న ఒక ఆత్మ మందిరంలో పెంచబడుతూ ఉండాలి. ఎవరి నామము ద్వారా మందిరానికి వస్తూ ఉంటారో వారి నామం అక్కడ మహిమపరచబడుతూ ఉంటుంది బిడ్డలారా. అలా కాకుండా ఎవరైతే సంఘములో ఒక ఆత్మను చెరుపుతారో అక్కడ నరకం వాడి కొరకు ఎదురు చూస్తున్నట్టే లెక్క బిడ్డలారా. అక్కడ మహిమపరచబడుతుందంటే ఒక ఆత్మను చెడగొడితే నరకం ఎదురు చూస్తున్నట్లే కదా, అవును కదా. కాబట్టి ఏది ప్రత్యేకమైనది, ఏది శ్రేష్టమైనది, ఏది విలువైనది, ఇది మనం ఒక్కసారి ఆలోచింప చేసుకునే వారిగా మనం ఉండాలి బిడ్డలారా. 33వ వచనం చివరిగా, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని. ఏ భోజనము? ఇంట్లో భోజనమా? ఏ భోజనం? బల్లారాధన. ఆ బల్లారాధన టైంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అర్థమైందా? చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అశ్రద్ధగా ఉంటారు. బల్లారాధనలో చేపెట్టడానికి అశ్రద్ధ కలిగి ఉంటారు. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, చూద్దాము చూడండి 24వ వచనం, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయుడని చెప్పాను. ఏం చేస్తున్నాడు ఆయన? శరీరం అనేటువంటి రొట్టెని తీసుకునేటప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుని జ్ఞాపకం చేసుకున్నావు. అంటే ఆ నెలలో ఆ బల్లారాధనలో నువ్వు మిస్ అవుతున్నావు అంటే ఎవరు దూరం అవుతున్నాడు నీకు? దేవుడు దూరం అవుతున్నాడు. ఆ నెలంతా కూడా నీకు శ్రమలు, శోధనలు, ఇరికిబ్బందులు, అనారోగ్యాలు, వేదనకరమైన సమయాలు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే అవసరం అంటారా మనకి? దేవుని జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడే నిన్ను, అవునా? ఎక్కడికైనా పేరంటానికి వెళ్ళావు, పెళ్లికి వెళ్ళావు, ఫంక్షన్కి వెళ్ళావు, అక్కడ నువ్వు చదివించేటటువంటి 500 బట్టే నీకు ఎదురు చదివిస్తారు కదా. మనుష్యుడు ఎంత పట్టింపులు కలిగి ఉంటే దేవుడు ఉండడా? అవునా కాదా? ఆలోచన చేయండి బిడ్డలారా. అందుకని అంటున్నాడు కదా ఆయన, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి నువ్వేం చేయాలా? ఆయన యొద్దకు రావాలా, ఆయన నీ యొద్దకు తర్వాత వస్తాడు. మనం ఏమంటాం తెలుసా? ఆయన వద్దనే నేను వస్తానంటావు. నువ్వే దేవత, దేవుడు అయిపోయినట్టు కదా. ఆలోచన చేయండి. ఎప్పుడైనా బల్లారాధనలో చేపెట్టావు అంటే దానికి అర్థం ఏంటో తెలుసు? ఎవరికి జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరి కోసం వస్తున్నావు సంఘానికి? ఎవరి కోసం? అమ్మగారి కోసం, అయ్యగారి కోసం, అంతేనా? నిజంగా చెప్పండి, ఎవరి కోసం వస్తున్నావు? దేవుడి కోసం కాదు, నీ కోసమే. రాకపోతే దేవుడికి ఏమన్నా నష్టమా? పైన ఒక 100 ఎకరాలు మిస్ అయిపోతాడు దేవుడు. చాలా మంది ఇదే అంటారు, నేను మందిరానికి ఎందుకు వస్తున్నాను తెలుసా? నీ కోసం అనుకున్నావు ఏందమ్మా, నేను దేవుడి కోసం వస్తున్నా అంటారు. నీ కోసమే. నా యేసు కూడా ఒక మాట అంటున్నాడు, శిలువ మీద భారం మోస్తున్న సమయంలో అందరూ రోధిస్తూ రొమ్ములు బాదుకుంటున్న సమయంలో ఆయన ఒక మంచి మాట అంటాడు. ఏమని తెలుసా? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడమన్నాడు. మనం వచ్చి ఎవరి కోసం పెడుతున్నాయి 40 రోజులు? ఈ పనికి మాలిన మంది ఎవరి కోసం పెడుతున్నాడు? రోడ్ల మీద చెప్పులు లేకుండా ఎవరి కోసం పెడుతున్నాడు? దేవుడు చెప్పాడా? అరే అయ్యా చెప్పులు లేకుండా ఎండలో తిరగరయ్యా, తెల్ల బట్టలు వేసుకుని అని చెప్పాడా? ఎప్పుడన్నా కుటుంబం కోసం ఎప్పుడన్నా నడిచేవా?
కుటుంబం కోసం ఎప్పుడన్నా నడిచాడా? కొట్టుకెళ్ళి కూరగాయలు ఎప్పుడన్నా తెచ్చాడు ఈ మసిమహమ్మోడు? కానీ 40 రోజులు దేవుడు దేయమన్నట్టుగా బైబుల్ లేకుండా ఉన్నట్టుగా ఆ పనిమానుడు ఎవడో చెప్పగానే వాళ్ళు ఎవరో చేస్తారని చెప్పి వీడు కూడా ఏం చేస్తున్నాడు? లెక్కప్ప చెప్పుకోవలసి ఉంటుంది. బైబిల్లో ఒక పొల్లు అయిన తీయడానికి లేదు, ఒక పొల్లు కలపడానికి లేదు నా యేసు చెప్తున్నాడు. ఈ పనికిమాలిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళను చూసి వీళ్ళు కూడా మారని చెప్పి మొదలు పెట్టారు. అది భయంకరమైన పాపము. ఉన్నది హెచ్చరించకపోతే నరకాగ్నికి దారి తీసిన వాళ్ళమవుతో బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన శరీరమును ఆయన రక్తమును ఈ రోజున తీసుకుంటున్నటువంటి బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేసుకునే ముందుగా మీ దగ్గర ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏమిటో తెలుసా? మొట్టమొదటి సమాధాన కర్తను జ్ఞాపకం చేసుకొని నువ్వెవరైతే సమాధానం లేకుండా ఉన్నావో నువ్వు సమాధాన పడవాలి. రెండవది, నీ ఆత్మీయ జీవితంలో కక్షలు కార్పణ్యాలు పగలాంటివి ఉండకూడదు. మూడవది ఏంటో తెలుసా? దేవుని మరణ వార్తను, రక్తధారుల వార్తను, ఆయన మన కొరకు పడినటువంటి శ్రమను నువ్వు ప్రచురింప చేయాలి, సువార్తను ప్రకటించాలి. దేవుడు నీ కుటుంబంలో జరిగించిన కార్యాలు అనేకులకు నువ్వు వివరించగలగాలి. ఇంకా అనేకమైన కార్యాలు నీ కొరకు నా యేసయ్య జరిగిస్తూ ఉంటాడు బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్నటువంటి ఉగ్రతల నుంచి తప్పించబడాలి అంటే ఇవన్నీ కూడా మనం సిద్ధపడగలిగి ఉండాలి. చివరి మాట చూపించి ముగించేస్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. 19:11. ఒకని స్వబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఏమిచ్చునట? ఏమిస్తుంది? అందరూ చెప్పండి. ఈ బల్లారాధనలో తీసుకునే వాళ్ళకి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? క్షమించే లక్షణం ఉండాలి. ఏముండాలి? క్షమించే లక్షణం ఉండాలి. క్షమించే లక్షణం ఉండాలి. లక్షణం ఉన్నప్పుడు ఆయన వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? తప్పులు క్షమించుటట్టి వానికి ఘనతనిచ్చును అంటున్నాడు. ఏమొస్తుందంటే దానివల్ల నీకు ఏమొస్తుంది? అందరు చెప్పండి. ఘనత వస్తుంది. ఘనత అంటే మంచి పేరు వస్తుందంట. దేవుని యొక్క సన్నిధానంలో నీవు ఈ లోకములో చూడకపోవచ్చు, చూడవచ్చు, కానీ తప్పకుండా అక్కడ నీ కొరకు నీ పేరు అక్కడ రాయబడి ఉంటుందా జీవ గ్రంథంలో. చెప్పులు కూడా దేవుని మనం అయిపోతాం. గట్టిగా చెప్పులు కూడా దేవుని మనం అయిపోతాం. దేవుడు మీకు ఇచ్చినటువంటి మాటను బట్టి ఈ రోజు నుంచి కూడా బల్లారాధన తీసుకునేటప్పుడు నువ్వు అయోగ్యముగా తీసుకోకూడదు. అయోగ్యముగా తీసుకోవడం వల్ల మనం ఏమవుతామంట? అపరాధులం అవుతాము. అంటే తప్పు చేసిన వారమై అవుతాము. అయోగ్యముగా అంటే అర్థమేంటి తెలుసా? ఈ 3 మాటలు గనక నీ జీవితంలో లేకుండా తీసుకుంటే నువ్వు అపరాధి అవుతావు. ఇది అయోగ్యము. కాబట్టి ఇంకెన్నడూ కూడా ఒకవేళ ఇప్పుడు వరకు ఆ రీతిగా ఉన్నామేమో ఆత్మ పరిశోధన చేసుకుందాం. వాటన్నిటిని విడిచిపెడదాం. దేవుని మార్గంలో ఈ వాక్యాన్ని బట్టి నడుచుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. కొద్ది నిమిషాలు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఆయన శరీరం ఆయన రక్తం పుచ్చుకుంటున్నావు, కానీ నీ దగ్గర సమాధానం ఉందా? నీ దగ్గర ఐక్యత ఉందా? దేవుని యొక్క సన్నిధానంలో ఎలాంటి అనుభవ జీవితంలో నడుస్తున్నావో ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకుంటూ ముందు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఈ రాత్రి యొక్క మధ్యాహ్న సమయం ఉంది, ఈ ఆదివారపు ఆరాధన సమయం ఉంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నిన్ను బలపరుస్తున్నాడు. నా బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు తెలిసి తెలియక అపరాధం చేసి ఉన్నావేమో, అయోగ్యముగా ఆయన శరీరం ఆయన రక్తములు తీసుకున్నావేమో, ఒక నెల మిస్ అవుతే ఏమవుతుందిలే అని ఒక అభద్రతా భావంతో ఉండి క్రమముగా ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకోలేదేమో. ఆయన అంటున్నాడు కదా, నువ్వెప్పుడైతే నా రక్తమును నా శరీరమును పుచ్చుకుంటావో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు లెక్క అని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఒక నిబంధన యేసు దగ్గర చేసుకుందామా? నువ్వు ఆయన శరీరములు ఆయన రక్తమును పుచ్చుకొని చేయి చాపుతున్న సమయంలో నీ హృదయంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ఈరోజును విడిచిపెడదామా? నీలో ఉన్న పట్టింపులను విడిచిపెడదామా? నీలో ఉన్నటువంటి పగ, అసూయ, ద్వేషము, కార్పణ్యాన్ని విడిచిపెడదామా? ఓరవలేని తనాన్ని విడిచిపెడదామా? ఎదుగుదలను తట్టుకోలేని స్థితిని విడిచిపెడదామా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వెవరితో సమాధానం లేకుండా అల్లాడుచున్నావు, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా ఉన్నావు, అది నిన్ను పాడు చేస్తుందే కానీ
నిన్ను ధనవంతురాలుగాను లేదంటే ఉన్నతమైనటువంటి ఘనమైన నామముగాను నిన్ను పరిచయం చేయదు బిడ్డలారా. కానీ నువ్వు సరి చేసుకుంటూ సమాధాన పడుతూ వెళ్తూ ఉంటే నా యేసు అంటున్నాడు కదా, నీకు ఘనతను కలుగజేస్తానంటున్నాడు, ఘనతను ఇస్తానని మాట్లాడుతున్నాడు, ఉన్నత జీవితాన్ని ఉన్నత పేరునిస్తానని మాట్లాడుతున్నాడు నా బిడ్డ. కాబట్టి ఇప్పుడే స్వరమితి ప్రార్థన చేసుకుందాను, మౌనం ఉండవద్దు ఇప్పటికైనా కానీ. యేసయ్యా మూడవ దాని ఆయన అంటున్నాడు కదా, నీవు నా మరణ వార్తను ప్రచురించు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఎంతమందికి ప్రచురం చేసావు నా బిడ్డ? ఎంతమందికి స్వార్థను ప్రకటించావు? నీ కుటుంబం ఇలా పతనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో అనారోగ్యాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ 3 పనులు నువ్వు చేయకపోవడమే. ఈ 3 పనులు చేయకపోవడమే, దేవుని స్వార్థను చెప్పకపోవడమే, నువ్వు పొందుకునే కార్యాలను బట్టి అనేకులు మార్చకపోవడం నీ తప్పది. కాబట్టి ఈ రోజున ఈ నిబంధనల వాక్యాన్ని ఉల్లంఘన చేయడం వల్ల మీలో అనేకులు రోగస్తులై ఉన్నారని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏమీ లేదు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. మరణ పౌంచులో ఉన్న అనేకులు నా యేసు లేవనెత్తుకుంటూ వచ్చాడు. ఈరోజు నిన్ను కూడా లేవనెత్తబోతున్నాడు, నిన్ను కూడా ఖండించబోతున్నాడు, నిన్ను కూడా బలపరచబోతున్నాడు, నిన్ను కూడా ఆయన రక్తము చేత ప్రోక్షింపజేయబోతున్నాడు. ఆయన శరీరము ద్వారా నీకు బలాన్ని చేకూర్చబోతున్నాడు, కండ్రం ఎముకలు నరాలను ముట్టబోతున్నాడు. ఆయన శక్తిని కూడా తీసుకొని స్వరమెత్తి ప్రార్థన చేయి, స్వరమెత్తి ప్రార్థన చేయి. నిత్యముగా నీ కన్నీరు నా యేసు తుడుచబోతున్నాడు, నిత్యముగా కార్యము జరిగించబోతున్నాడు. భూమిలో పక్షమును వ్యాజ్యమాడే దేవుడు, నువ్వు దేన స్థితిలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు, దాటిపోయే దేవుడు కాదు. మనుషులు నీ దేన స్థితిని చూసి దాటిపోతారేమో, నా యేసు మాత్రం దాటిపోయాడు. స్వరమెత్తును పిలవగా ఆయన ఆగి చూచే దేవుడై ఉన్నాడు, కేక వేసి పిలవగా ఆయన ఆగి చూచే దేవుడై ఉన్నాడు, నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు నా బిడ్డ. ఆ కళ్ళు లేనటువంటి వాడు, ఆ భిక్షుడైనటువంటి వాడు 30 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గరనే ఉన్నాడు. యేసుక్రీస్తు వస్తున్నారు, యేసుక్రీస్తు వల్ల గొప్ప కార్యము పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కేక వేయడం మొదలు పెట్టాడు. ఈరోజు నువ్వు కేక వేయడం మొదలు పెడతావా? 2 చేతులు ఎత్తి నా యేసుని కేక వేయి. తప్పకుండా నీ పక్కన నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ పక్కన నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పక్షముగా వ్యాఖ్యమనడానికి సిద్ధంగా ఉన్నాడు, యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ముట్టడానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను ఉన్నతమైన ఘనమైన నామమును ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. నువ్వు మౌనంగా ఉండడం వల్ల, నువ్వు అడగలేకపోవడం వల్ల, ఆయన జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల, ఇంకా నీ కుటుంబానికి రక్షణ లేకపోవడం వల్ల, ఆయన మారిన వార్తను ప్రచారం చేయకపోవడం వల్ల ఆయన నీకు దూరం అయిపోయాడు అంతే మాత్రమే. కానీ ఆయన మనస్సు మాత్రం ఎప్పుడు నీ దగ్గర ఉన్నది బిడ్డ. ఆయన ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు బాగుండాలని, నువ్వు దీవింపబడాలని, నువ్వు ఆశీర్వదింపబడాలని, నీ కన్నీరు తొడవబడాలని, నీకు పేదరికం అనేది ఉండకూడదని, అందరిలాగా నువ్వు కూడా ఉన్నతమైన జీవితం జీవించాలని, నీ కుటుంబంలో సమస్తము సమకూర్చబడాలని ఆయన ఆశగా దేవుడు చూస్తున్నాడు బిడ్డలారా. ఆయన పిలుస్తావా? ఆయన పిలుస్తావా? ఆయన దాటిపోనీయకు, ఆయన విడిచిపోనీయకు నా బిడ్డలారా. దాటిపోనీయక ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం, గళమెత్తి ప్రార్థన చేసుకుంటూ ఉందాం. ఆయన దాటిపోతున్నటువంటి సమయంలో నువ్వు స్వరమెత్తి ప్రార్థనా పూర్వకంగా దేవుణ్ణి అడుగు. తప్పకుండా నీ కన్నీరు ఆయన తొలగిపోతున్నాడు, నీ వేదన స్థితిని ఆయన మార్చిపోతున్నాడు నా బిడ్డ. అడుగుతావా? పిలుస్తావా? నా యేసుని పిలుస్తావా? తప్పకుండా నీ ప్రార్థన ఆలకించగలిగిన దేవుడై ఉన్నాడు. అందరము కూడా వెళ్తాం, అందరము కూడా ప్రార్థన పూర్వకంగా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఈ ప్రశస్తమైన సమయము, ఆయన శరీరం ఆయన రక్తమును పుచ్చుకునే సమయంలో నువ్వు మౌనంగా ఉండవద్దు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మాట ద్వారా, తలంపు ద్వారా, ఊహల ద్వారా, క్రియల ద్వారా, నడవడిక ద్వారా, చూపు ద్వారా, నాలుగు ద్వారా, చెవుల ద్వారా, శరీరము ద్వారా చూస్తున్నటువంటి ప్రతి క్రియ కూడా క్షమింపబడినట్లుగా, అపరాధములు క్షమించినట్లుగా, నడవడిక క్షమించబడినట్లుగా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగించడం ద్వారా క్షమించమని అడుగుతావా? క్షమించమని అడుగుతావా? ఆయన క్షమించే దేవుడే కానీ తోసివేసే దేవుడు కాదు. దొంగ కూడా పొగరకు దొంగతనాలు చేశాడు, నరాచన చేశాడు, వ్యభిచారి అయి ఉన్నాడు, ఎన్నో ఘోరమైన క్రియలు జరిగించాడు. నిన్నటి సాయంత్రం వరకు కూడా అతను చేసిన 12 తెలుసు బిడ్డలారా. ఇదిగో మురిగిపోయినటువంటి నీరు తాగాడు, కుళ్ళిపోయి పూసి పట్టిపోయినటువంటి రొట్టెని తిన్నాడు.
కానీ 24 గంటలు జరుగుకొని ఆ యొక్క పాప క్షమాపణ ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారలు గమనించిన దొంగ, ఆయన కొరడ దెబ్బలు గమనించిన దొంగ, ఆయన శరీరం ఏ రీతిగా దున్నపడిందో గమనించిన దొంగ ఒక్కోసారిగా ప్రాయశ్చిత్తపడ్డాడు. ప్రాయశ్చిత్తపడి అడుగుతున్నాడు కదా, అయ్యా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో తండ్రి అన్నప్పుడు వెంటనే యేసయ్య చలించిపోయి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నిత్యముగా నీవు నాతో కూడా ప్రదేశంలో ఉందామని నిత్యముగా నేను నీతో చెప్పుచున్నానని మాట్లాడుతున్నాడు. మనుషుల్లాగా ఒరే పాపాత్ముడా నిన్న దాకా వ్యభిచారము కదరా, ఒరే పాపాత్ముడా నిన్న వరకు నాన్న అరాచన చేసావు కదరా, ఒరే పాపాత్ముడా నువ్వు నిన్న వరకు దొంగతనాలు చేసావురా, ఒరే పాపాత్ముడా నిన్న వరకు నువ్వు బూతులాడావురా, సినిమాలు చూసావురా, గుట్కాలు తిన్నావురా, మందు తాగావురా, సిగరెట్లు తాగావురా, అనేకులు కొట్టావురా అని నువ్వు అన్నట్లుగా నా యేసు అనడు. నీకు నా యేసుకు తేడాది. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు, హక్కును చేర్చుకునే దేవుడై ఉన్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా నా యేసుని క్షమాపణ కోరుకో. ఆయన పక్కన నా వ్యాఖ్యమాడే దేవుడై ఉన్నాడు. ఆయన దాటిపోకుండా పిలువండి బిడ్డలారు, దాటిపోకూడదు. ఆయన ఇప్పుడు అందరూ కూడా రోదన చేస్తూ అని పిలుద్దాం. నీ ప్రాయశ్చిత ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఇప్పుడే ఆయన పాదాలు కడగాల, ఇప్పుడే ఆయన పాదాలు కడగాల. ఆ కన్నీటికి చుక్క, ఆ వెచ్చని చుక్క ఆయన పేద పాదాల మీద పడగానే ఆయన తేరి నిన్ను చూసి నీ భుజాలు పట్టుకొని పైకి లేపి నీ నుదుటి మీద తండ్రి వలె ముద్దాడాలా. ఆ ముద్దు స్పర్శతో నీ కుటుంబంలో మార్పులు రావాలా, నీ ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలా, నీ కుటుంబంలో మార్పులు రావాలా, అనేకులకు నువ్వు మాదిరిగా మార్చబడాలా. కార్చు కన్నీరు, కార్చబడాలి కన్నీరు, ఆయన పాదాలు కడగబడాలా అని కన్నీటితో. దాటిపోనీయకు నా యేసయ్యని, నిన్ను విడిచిపోనీయకు నా యేసయ్యని పిలువు, స్వరమెత్తి పిలువు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. అందరూ కూడా ప్రార్థన పొందుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. ఆయన మనస్సు కదిలింపబడాలి ఈ రోజు నీ ప్రార్థన ద్వారా. నీ కుటుంబంలో కలుగుచున్న ప్రతి బంధకము నుంచి నా యేసునికి విడుదల కలిగించాలా. నీ రోదన విని నా యేసు ఈ రోజు నీ మందిరములో పరిశుద్ధాలయములోనికి ప్రవేశించాలా. నిన్ను కరుణించే దేవుడై ఉండాలా. అందరూ కూడా ప్రార్థన పడుకుందాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన త్యాగితో చేరదీసిన. లోకమంతా చూచి నన్ను జాలితో నన్ను ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా
మనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. తండ్రి తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. నా బిడ్డ, నా యేసయ్య నిన్ను పిలుస్తున్న సమయంలో ఆయనకు నువ్వు హృదయంలో స్థానాన్ని ఇస్తావా? ఆయన చేస్తున్న ఎన్నో కార్యాలను బట్టి నీ కళ్ళు మూసుకుపోయి ఆయన కార్యాలను చూడలేకపోయినటువంటి దీనస్థితిలో ఉన్నావేమో. ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు కదా నా యేసయ్య నీ కుటుంబంలో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఏ ఒక్క కార్యాన్ని నువ్వు మర్చిపోకూడదని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఇంకా అన్ని అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఒకవేళ నీవు ఆయన సాక్ష్యాలు చెప్పలేనటువంటి మగవాడివై ఉన్నావేమో, మగదానివై ఉన్నావేమో. ఆయన నామస్మరణ చేయలేని నాలుక వ్యర్థము, ఆయన స్తుతించలేని నాలుక వ్యర్థము, ఆయన నామమును ప్రచురణ చేయలేనటువంటి నడక వ్యర్థము. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేయాలి. అవును దేవా, నీకు కొందరు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. మేము ఎన్నో సంవత్సరాల నుంచి దేవా అయోగ్యులుగా ఉండి దేవా నీ యొక్క బల్లరదల్లో మేము మీ యొక్క భోజనములు చేయవిచ్చినాం తండ్రి. మా అపరాధము క్షమించండి దేవా. మాలోంచి కక్షల నుంచి తీసివేడి సంఘంలో వచ్చింది దేవా. అలా మేము సమాధానం కలిగి జీవించడం కృపణ చూపించవలసినాం తండ్రి. ఇక్కడ నా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సయ్యా. అయ్యా రాని వారు ఎంతో మంది ఉన్నారు సయ్యా. ఇంకా కుటుంబాలు రావాలి తండ్రి. వారి నిర్లక్ష్యంతో జీవిస్తున్నారయ్యా. వారితో మాట్లాడేదేవా, వారిని నడిపించవలసినాం తండ్రి. మేము వెళ్ళి పిలిస్తే ఎవరు రారు తండ్రి దేవా. మీరు వెళ్ళి వారితో మాట్లాడి మీరు నడిపించవలసినాం తండ్రి. ఇక్కడ నా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ ఖర్చు వేయండి దేవా. మాతో మాట్లాడడానికి కొందరాలు ఇస్తాయా. ఇక మీదటి నుంచి దేవా మాలోంచి యొక్క అవిధత నుంచి దేవా మాలోంచి విడిపించవలసినాం తండ్రి. ఈ యొక్క పాపపు ఊబిలోంచి మమ్మల్ని లేవనెత్తవలసినాం తండ్రి దేవా. ఈ రోజులు దేవా మేము లోకాశులతో బ్రతుకుచ్చు దేవా. మేము ఎంతో నీతి మంది భక్తులు లేదు దేవా. మేము బ్రతుకుచున్నాం యేసయ్యా. ఇక మీదటి నుంచి దేవా నీకు నమ్మకముగా విశ్వాసముతో మాలోంచి ప్రతి ఒక్క అవిధతను తీసివేసి దేవా నీ కోసం దేవా మేమున్నామని మేము ముందుకు వస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి సయా. మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల సమాధానం అనుగ్రహించవలసినాం తండ్రి. ఎవరైతే మమ్మల్ని త్రోసివేశారో వారి ముందు మీరు నిలబెడుతున్నట్టున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో బలహీనంగా ఉన్నారయ్యా. అయ్యా ఎన్నో కుటుంబాలు బలహీనంగా ఉండి రాలేకపోతున్నారయ్యా. వారి బలహీనత నుంచి మీరు విడిపించి మందిరం నడిపించవలసినాం తండ్రి. ఈ సంఘంలో సాక్షులుగా ఉంచుకోవలసినాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ యొక్క గ్రామస్తులను జ్ఞాపకం చేసుకోండి.
ఎక్కడైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ మార్గంలో నడిపించుకోమన్నాం తండ్రి దేవా. నీ సువార్తను దేవా సర్వ లోకానికి ప్రకటించే వారిగా మమ్మల్ని ఉంచుకోమన్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.